ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమన్ మహాభారతంలో ఆది పర్వాన్ని యథాశక్తిగా మనం తెలుసుకుంటున్నాం. ముందుగా మనందరం ఆచార్యుల వారితో కలిసి సంకల్పాన్ని భక్తి శ్రద్ధలతో పఠిద్దాం. విఘ్నేశ్వర ధ్యానం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీనివాస ధ్యానం. నమస్తుభ్యం మహాదేవ నారాయణ కృపానిధే. పాహి మాం ఫణిశైలేశ భక్తబంధో దయానిధే. మహాభారత శ్రవణ ఫలం ద్వైపాయనౌష్ఠపుట నిస్సృతమప్రమేయం పుణ్యం పవిత్రమథ పాపహరం శివం చ. యో భారతం సమధిగచ్చతి వాచ్యమానం కిం తస్య పుష్కర జలైరభిషేచనేన. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య దేవదేవోత్తమస్య జగద్రక్షణార్థం అవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ వెంకటేశ్వర స్వామినః అనుగ్రహ ప్రసాదేన సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధి నివృత్తి ద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం విశూచికా క్రిమిజనిత సమస్త దుష్ప్రభావ నివారణార్థం సర్వారిష్ట నివృత్తి ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్షాఖ్య చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం వాంగ్మనః కాయ ప్రవర్తిత అనేక జన్మాఘ నిబర్హణార్థం సమస్త పాపక్షయార్థం చ శ్రీమన్మహాభారతే ఆది పర్వణి యథాశక్తి షష్ఠ సప్తమాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. వ్యాసధ్యానం. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీమన్ మహాభారతాన్ని మనందరికీ అందించినటువంటి వ్యాసుల వారికి నమస్కారం చేస్తూ ఈనాటి ప్రవచనాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. సంసార విషవృక్షస్య ద్వే ఫలే అమృతోపమే కావ్యామృత రసాస్వాద సంగమ సజనై సహ. సంసారం అనేది ఆనందాన్ని ఇస్తుంది. అందులో ఉన్నటువంటి తత్వాన్ని తెలిసిన వాళ్లకు అది శాశ్వతం కాదని కూడా అర్థమవుతుంది. మానవ జన్మను ధరించినందుకు ఈ సంసార సాగరాన్ని మన అందరం కూడా అనుభవించవలసిందే, కర్మలు ఆచరించవలసిందే. మనకు కలిగేటువంటి క్లేశాలు ఒక్కోసారి మనస్సుని విసిగిస్తూ ఉంటాయి. సంసారం అనేది అమృతప్రాయం కాదు, విషతుల్యము అని బాధ కలుగుతుంది. సంసార విషవృక్షస్య, సంసారం అనేటువంటి విషవృక్షానికి రెండే రెండు అమృతతుల్యమైనటువంటి ఫలములు ఉన్నాయి.
ఆ ఫలాలు గనక మనం స్వీకరించినట్లయితే ఈ సంసార క్లేశం నుంచి బయటపడచ్చు. ఏమిటా ఫలములు అంటే కావ్యామృత రసాస్వాద, ఆనందాన్నిచ్చేటువంటి పరమాత్మ సంబంధమైన చక్కని కావ్యములు, ఇతిహాస పురాణములు ఇవన్నీ కూడా శ్రవణం చేస్తూ ఉంటే ఈ సంసారంలో వచ్చేటువంటి కష్టాల నుంచి బయటపడటానికి తగిన ఉపాయాలు దొరుకుతూ ఉంటాయి. చక్కటి ఆత్మసంతృప్తి, మనశ్శాంతి లభిస్తుంది. మరి రెండవది ఏమిటి అంటే సంగమః సజనై సహ, సాధు సజ్జనులతో కలిసి జీవించటము, మంచివారితో భగవద్భక్తులతో సాంగత్యం పెంచుకోవటం, ఇతరులకు అపకారం చేయకూడదు అనుకునేటువంటి మంచి వాళ్లతో స్నేహం చేయటం. ఇలా చేసినట్లయితే మనకు వచ్చే కష్టాల నుంచి మనం దాటిపోవచ్చు. అందులో భాగంగానే మనం ఈ శ్రీమన్ మహాభారతంలో ఉన్న విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నిన్న మనం ఎక్కడ దాకా వచ్చాం ఈ వృత్తాంతంలో అంటే పులోముడు అనేటువంటి రాక్షసుడు అగ్నిదేవుణ్ణి ప్రశ్నించి భృగు మహర్షి భార్య అయినటువంటి పులోమను చిన్నతనంలో ఈ పులోమ తండ్రి రాక్షసుడు పట్టుకెడతాడని బెదిరించాడు కదా, ఆ కారణం చేత ఈమె నాకు భార్య అవుతుంది, ఈమె నా భార్య అవుతుందా లేదా, భృగు మహర్షికి తరువాత ఈ పులోమ తండ్రి ఇచ్చి వివాహం చేసి ఉండొచ్చు, కానీ ముందుగా వరించింది నేను కాబట్టి ఈమె నా భార్యే, నిజం నువ్వు చెప్పవలసింది అని అగ్నిదేవుణ్ణి ప్రశ్నించాడు. ఈ వృత్తాంతంలో చమత్కారం ఏమిటంటే రాక్షసుడి పేరు పులోముడు, భృగువు భార్య పేరు కూడా పులోమ. ఇక్కడ మనం కాస్త భ్రమపడకుండా జాగ్రత్తగా వినాలి. భృగువు భార్య అయినటువంటి పులోమను పులోముడు అనేటువంటి రాక్షసుడు స్వీకరించాలి అని ప్రయత్నిస్తున్నాడు. అప్పుడు అగ్నిదేవుడు ఏమన్నాడంటే, నాయనా నువ్వు ముందుగా వరించిన మాట నిజమే, నీ మనస్సులో ఆమె పట్ల ఈమె నా భార్య అనే భావన కలిగి ఉండొచ్చు, కానీ నువ్వు శాస్త్ర పద్ధతిలో ఆమెను స్వీకరించలేదు కదా. భృగు మహర్షికి పులోమ తండ్రి శాస్త్ర పద్ధతిగా ఇచ్చి వివాహం చేశాడు, అందువల్ల ఈమె భృగు మహర్షి భార్య అవుతుంది కానీ నీ భార్య కాదు, నేను అసత్యం చెప్పట్లేదని చెప్పాడు. కానీ అగ్నిదేవునికి కూడా మనస్సులో ఒక చిన్న భ్రమ కలిగింది. ఏమిటది అంటే ముందుగా అతను వరించాడు కాబట్టి అతను మనస్సులో సంకల్పం చేసుకున్నాడు, అందువల్ల ఈమె తండ్రి కూడా నిన్ను రాక్షసుడు పట్టుకుపోతాడని 2-3 సార్లు చెప్తూ ఉన్నాడు కాబట్టి ఏ విధంగా మాట్లాడినా పరాకుగా మాట్లాడినా కూడా అందులో కొంత నిజం ఉండొచ్చు కాబట్టి అది ఏమన్నా సత్యం అవుతుందేమో అని అగ్నిదేవుడు కూడా కాస్త భ్రాంతిపడి సమంజసంగా సమాధానం చెప్పాడు. ఆ తరువాత ఆ రాక్షసుడు తొందరపడి ఆ పులోమను ఆశ్రమం నుంచి తీసుకెళ్ళటానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. అగ్నేరథవచ శ్రుత్వా తద్రక్షః ప్రజహారతాం బ్రహ్మన్ వరాహ రూపేణ మనోమారుతరమస. అగ్ని ఎప్పుడైతే ఈ విధంగా సమాధానం చెప్పాడో ఆ రాక్షసుడితో, వాడు పరిపూర్ణంగా సంతృప్తి చెందకుండా ఆమె పట్ల ఉన్నటువంటి వ్యామోహంతో భృగు మహర్షి ఆశ్రమం నుంచి ఆ మహర్షి భార్య అయినటువంటి పులోమను వాయువేగంతో మనోవేగంతో తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు, అపహరిస్తూ ఉన్నాడు. ఆమె ఏమీ చెయ్యలేని పరిస్థితి. భృగు మహర్షి ఆశ్రమంలో లేడు. ఏ రూపంలో తీసుకువెడుతున్నాడంటే ఒక పెద్ద వరాహ రూపాన్ని ధరించాట, పంది రూపాన్ని ధరించి వేగంగా ఆమెను తీసుకుని పోతూ ఉన్నాడు. తతస్సగర్భో నివసన్ కుక్షౌ భృగు కులోద్వహ రోషాన్మాతు చ్యుతః కుక్షే చవనస్తేన శోభవత్. మనం ఈ వృత్తాంతం ఎందువల్ల చెప్పుకుంటున్నాం అని ఒక్కసారి ముందుకు వెడితే, సూత మహర్షి కుమారుడైనటువంటి సౌతి నైమిషారణ్యంలో ఋషులందరికీ భారతాన్ని వినిపిస్తూ ఉన్న సందర్భంలో ఆ మునులందరికీ కూడా అధిపతి అయినటువంటి శౌనక మహర్షి ప్రశ్నించాడు సౌతిని, భృగు వంశాన్ని చెప్పవలసింది అని. ఆ భృగు వంశంలో జన్మించినటువంటి చ్యవన మహర్షి శబ్దం వినంగానే శౌనక మహర్షికి ఆ పదంలో ఉన్నటువంటి వైశిష్ట్యాన్ని తెలుసుకోవాలనేటువంటి కుతూహం కలిగింది. ఆ కుతూహం వల్ల చ్యవన మహర్షి యొక్క చరిత్రని గురించి పదే పదే అడిగితే ఆ చ్యవన మహర్షి ఏ విధంగా జన్మించాడనే విషయాన్ని చెబుతూ సౌతి
ఈ అగ్నిదేవుని వృత్తాంతము, పులోముడనేటువంటి రాక్షసుని వృత్తాంతము మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇంతకీ వరాహ రూపంలో ఉన్నటువంటి ఆ పులోముడనే రాక్షసుడు భృగు మహర్షి పత్నిని అపహరించి తీసుకుని పోతూ ఉంటే ఆమె గర్భంలో ఉన్నటువంటి శిశువునకు విపరీతమైనటువంటి ఆగ్రహం వచ్చేసింది, కోపం వచ్చేసింది. అంటే లోపల ఉన్న శిశువుకి అంతటి జ్ఞానం ఉంది, అంత మహిమ కలిగినటువంటి వాడు. ఆయన తేజస్సు కూడా సూర్యునితో సమానమైనటువంటి తేజస్సు. గబుక్కున ఆ లోపల ఉన్న శిశువు తల్లి ఉదరం నుంచి జారిపడ్డాడు. అలా తల్లి ఉదరం నుంచి చ్యుతమయ్యాడు కాబట్టి ఆయన చ్యవనుడయ్యాడు. అంటే ఓ శౌనక మహర్షి, నీవడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెబుతున్నాను. చ్యవనుడు అనే పేరు ఎందుకు వచ్చిందంటే భృగు మహర్షి భార్యను అపహరించడానికి వచ్చినటువంటి పులోముడనేటువంటి రాక్షసుడు వరాహ రూపంలో ఆ పులోమ అనే భృగు మహర్షి భార్యను అపహరించి తీసుకువెడుతూ ఉంటే ఆమె ఉదరం నుంచి లోపల ఉన్న శిశువు జారిపడ్డాడు. అలా జారిపడినటువంటి శిశువే చ్యవనుడయ్యాడు అని చెబుతూ ఉన్నాడు సౌతి. అక్కడ ఆ పుట్టినటువంటి శిశువు ఎలా ఉన్నాడు అంటే మిక్కిలి తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్నాడు. సముదిత సూర్య సహస్రోపమ దుస్సహ తేజు జగదుపప్లవ సమయా సమదీప్తి తీవ్ర పావక సముజూచుచు అసుర భస్మసాత్కృతుడయ్యన్. ఒక్కసారి ఆ గర్భంలో నుంచి ఆ శిశువు జారి పడంగానే అతని తేజస్సు ఎలా ఉందంటే 1000 సూర్యులతో సమానమైనటువంటి తేజస్సు కలిగి ఉన్నాడు. ఒక సూర్యుని యొక్క తేజస్సు తట్టుకోవటమే కష్టం. అంత తేజస్సు ఉన్నటువంటి ఆ బాలుని ప్రభావానికి ఆ ఎత్తుకుపోయే రాక్షసుడు అక్కడికక్కడే బూడిదైపోయాడు. ఆమెను తల్లిని విడిచిపెట్టేశాడు, పులోమని విడిచిపెట్టేసి ఆ పులోముడనే రాక్షసుడు బూడిదైపోయాడు. తీవ్రమైన ప్రళయకాలంలో పుట్టేటువంటి అగ్ని ఎంత భయంకరంగా ఉంటుందో, ఎంత తేజోవంతంగా ఉంటుందో అంత తేజస్సుతో ప్రకాశిస్తున్నాడు ఆ పిల్లవాడు. అతడే చ్యవన మహర్షయ్య శౌనక అని సౌతి చెబుతూ ఉన్నారు. తందృష్ట్వా మాతురుదరాత్ చ్యుతమాదిత్య వర్చసం తద్రక్షోభస్మసాద్భూతం పపాత పరిముచ్యతాం. తల్లిని విడిచిపెట్టి, చ్యవన మహర్షి తల్లి అయినటువంటి పులోమని విడిచిపెట్టి ఆ రాక్షసుడు ఈ పిల్లవాని తేజస్సుని తట్టుకోలేక అక్కడికక్కడే భస్మం అయిపోయాడు. అంటే అతని తేజస్సు ఇంత గొప్పదైతే తండ్రి అయినటువంటి భృగు మహర్షి యొక్క తేజస్సు ఇంకెంత గొప్పది అని మనం ఇక్కడ ఊహించాలి. సా తమాదాయ శుశ్రోణి ససార భృగునందనం చ్యవనం భార్గవం పుత్రం పులోమ దుఃఖమూర్ఛిత. ఎంతో కష్టం వచ్చింది ఆమెకు. ఒక రాక్షసుడు తన అనుమతి లేదు, ఏం జరుగుతోందో తెలియదు, అనుకోకుండా ఆశ్రమం నుంచి తనని మనోవేగంతో వాయువేగంతో ఎత్తుకుపోతూ ఉంటే ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఆమె దుఃఖితయ్యింది. ఆమె కంటి నుంచి ధారాపాతంగా కన్నీళ్లు వస్తూనే ఉన్నాయి. రుదంతీం చ్యవనం భార్గవం పుత్రం పులోమ దుఃఖమూర్ఛిత. ఆమె ఆ రకంగా దుఃఖపడుతూ ఉంటే ఆమెను చూచాడు. ఎవరు అంటే ఆమె యొక్క మామగారు. ఈ పులోమ యొక్క మామగారు ఎవరు అంటే మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళాలి. భృగు మహర్షి తండ్రి. భృగు మహర్షి ఎలా జన్మించాడు? బ్రహ్మదేవుడు వరుణయాగం చేస్తూ ఉంటే ఆ వరుణయాగంలో అగ్నిగుండంలో నుంచి జన్మించాడు భృగు అని మనం చెప్పుకున్నాం. అందువల్ల భృగు మహర్షి తండ్రి సాక్షాత్తు బ్రహ్మగారైతే ఆ బ్రహ్మగారి కోడలెవరు అంటే ఈ పులోమ. అందువల్ల ఈవిడ బాధపడుతుంటే బ్రహ్మగారు గబగబా పరిగెత్తుకొచ్చాడు. తాం దదర్శ స్వయం బ్రహ్మ సర్వలోక పితామహ. సమస్తమైన లోకాలన్నింటినీ కూడా సృష్టించేటువంటి వాడు బ్రహ్మగారు. ఆ సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ వచ్చి బాధపడుతూ ఉన్న కోడల్ని చూచి ఓదార్చాడు. రుదంతీం బాష్పపూర్ణాక్షీం భృగోర్భార్యాం అనిందితాం. ఏమాత్రము లోపము లేనటువంటిది, నిందింపశక్యము కానటువంటి చక్కని సచ్చరిత్ర కలిగినటువంటి తన కోడల్ని ఓదారుస్తూ ఉన్నాడు. సాంత్వయామాస భగవాన్ వధూం బ్రహ్మ పితామహ. ఎక్కులు పెట్టి ఏడుస్తూ ఉంటే అమ్మా ఏడవద్దు, జరిగిందేదో జరిగిపోయింది, నువ్వు ఇంక బాధపడాల్సినటువంటి అవసరం లేదని చెప్పి ఓదారుస్తూ ఉన్నాడు.
అశ్రుబిందూద్భవా తస్యాహ ప్రావర్తత మహానది. ఆమె అలా ధారాపాతంగా ఏడుస్తూ ఉంటే ఎన్ని కన్నీళ్ళు వచ్చినాయి? ఒక చెంబు నిండా వచ్చాయా, లేకపోతే ఒక గంగాళం నిండా వచ్చాయా అంటే ఒక నది ఏర్పడడానికి ఎంత నీరు కావాలో అంత నీరు వచ్చిందంటే ఆవిడ దుఃఖం అంత పెద్దది. ఆమె కంటి నుంచి వచ్చినటువంటి నీరు ధారాపాతంగా మారి పెద్ద మహానదిగా తయారై ఆమెను అనుసరించి వస్తూ ఉంది. అనువర్తమాశ్రిత తస్యాహ భృగోః పత్న్యాః తపస్వినః. మహాతపస్సంపన్నుడైనటువంటి భృగు మహర్షి భార్య అయిన పులోమ దుఃఖము నుంచి వచ్చినటువంటి నీటి బిందువులు పెద్ద నదిగా మారి ఆమె వెంట అనుసరించి వస్తూ ఉంటే బ్రహ్మగారు చూశారు. ఈమెను అనుసరించి ఈమె దుఃఖము నదీ రూపంలో వస్తోంది. తస్యామార్గం శృతవతీం దృష్ట్వా తు సరితం తదా నామ తస్యాహ తదా నద్యాహ చక్రే లోకపితామహః. ఓ మంచి నది, పవిత్రమైనటువంటి నది ఏర్పడి ప్రవహిస్తోంది. ఈ నదికి ఏదన్నా పేరు పెట్టాలి అనుకున్నాడు బ్రహ్మగారు. అనుకుని ఒక మంచి పేరు పెట్టాడు ఆ నదికి. వధూసరా ఇది భగవాన్ చ్యవనస్యాశ్రమం ప్రతి ఏవం స చ్యవనో జజ్ఞే భృగో పుత్ర ప్రతాపవాన్. ఇదయ్యా శౌనక మహర్షి, ఆ చ్యవన మహర్షి యొక్క ఉత్పత్తి క్రమము. ఆ వెనకాల వస్తున్నటువంటి నదికి బ్రహ్మగారు ఏమని పేరు పెట్టాడంటే వధూసరా అనే పేరు పెట్టాడు. అంత పవిత్రమైన నదిని సృష్టించాడు ఈ చ్యవన మహర్షి. పుడుతూ పుడుతూ తల్లికి దుఃఖం కలిగింది, కానీ ఒక నది ఏర్పడింది. అంతేకాదు పుట్టిన వెంటనే అమితమైనటువంటి తన తేజస్సుతో దారుణమైన స్వభావం కలిగినటువంటి పులోముడనే రాక్షసుణ్ణి భస్మం చేశాడు. మీ వంశంలో ఉన్నటువంటి ఆ చ్యవన మహర్షి అని ఆ శౌనకునికి చెబితే ఆయన ఎంతో ఆనందిస్తూ ఉన్నాడు. ఇక్కడితో వృత్తాంతం అయిపోలేదు. అసలు స్నానానికి వెళ్ళినటువంటి భృగు మహర్షి రావాలిగా, ఈ వృత్తాంతం అంతా ఆయనకి తెలియాలిగా. తందదర్శ పితా తత్ర చ్యవనంతాంచ భామిని సపులో మాం తతో భార్యాం పప్రచ్ఛ కుపితో భృగు. వెంటనే చ్యవన మహర్షి తండ్రి భృగువు స్నానం నుంచి తిరిగి వస్తూ చూచాడు, భార్యని చూచాడు. ఆ భార్య చేతిలో పిల్లవాడు ఉన్నాడు. ఏం జరిగింది అని ప్రశ్నించాడు. మర్యాదగా నువ్వు జరిగింది జరిగినట్టుగా చెప్పు. అసలే ఆయన కోపం వచ్చేస్తోంది, ఉద్రేకం వచ్చేస్తోంది. నేను అలా స్నానానికి వెళ్ళి వచ్చేసరికి ఏదో విచిత్రమైన సంఘటన జరిగినట్లుగా ఉంది. ఈవిడేమో దుఃఖంతో ఉంది, చేతిలోనేమో బిడ్డ ఉన్నాడు. ఏమిటిది నాకు చెప్పవలసిందని భృగు అడుగుతున్నాడు. కేనాసి రక్షసే తస్మై కథితాత్వం జిహీర్షతే నహి త్వాం వేద తద్రక్షో మద్భార్యాం చారుహాసిని. వృత్తాంతం అంతా ఆయనకి అర్థమైపోయింది. అసలు నీ గురించి ఆ రాక్షసుడికి ఎలా తెలిసింది? నీవు నా భార్యవని ఆ రాక్షసుడు ఎలా తెలుసుకున్నాడు? ఇక్కడ దాకా వచ్చి నీ గురించి అతను తెలుసుకునేటువంటి అవసరం ఏం ఏర్పడింది? నీ గురించి వివరాలు ఎవరిచ్చారో నాకు చెప్పవలసింది. నహి త్వాం వేద తద్రక్షో మద్భార్యాం చారుహాసిని. నీ గురించి ఆ రాక్షసుడికి తెలియదు కదా, జరిగింది జరిగినట్లుగా చెప్పు. నీ వివరాలు అతనికి ఎవరిచ్చారు? తత్వమాఖ్యాహి తం హ్యద్య శప్తుమిచ్ఛామ్యహం వృషా బిభేతికో నశాపాన్మే కస్య చాయం వ్యతిక్రమః. నీ విషయంలో అపకారం చేసి నీ వివరాలు ఆ రాక్షసుడికి తెలియజేసి ఇంత కష్టం వచ్చేటట్లుగా చేసిన వాడు ఎవడైనా సరే అతన్ని నేను విడిచిపెట్టేది లేదు. నా శాపం నుంచి నా శాపబుద్ధిని ఎవరూ మరల్చలేరు. నాకు అంత కోపం వస్తూ ఉన్నది అని చెప్పి ఆ మహర్షి చెబుతున్నాడు. వజ్రాదపి కఠోరాణి మృదూని కుసుమాదపి లోకోత్తరాణం చేతాంసి కోహి విజ్ఞాతుమర్హతి. ఒక్కోసారి మహాత్ముల యొక్క మనస్సు వెన్నకన్నా చాలా సున్నితంగా ఉంటుంది, పుష్పం కన్నా సుకుమారంగా ఉంటుంది. మరొకసారి ఎలా ఉంటుందంటే వజ్రం కన్నా కఠినంగా ఉంటుంది. శ్రీరామచంద్రమూర్తిని చూస్తే సీతాదేవిని అరణ్యవాసానికి పంపించటానికి మళ్ళీ ఆయన పడినటువంటి ఆంతరంగికమైనటువంటి వేదన చాలా దారుణమైంది. దాన్ని భరిస్తూ కూడా ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ సమయంలో అంత మృదువైన హృదయం కలిగిన శ్రీరామచంద్రమూర్తి కూడా వజ్రంలాగా కాఠిన్యాన్ని వహించవలసి వచ్చింది. మరి తనకు అపకారం చేసినటువంటి రావణాసురుని విషయంలో
అతడు తప్పు చేసినా కూడా యుద్ధంలో చివరి వరకు కూడా నువ్వు నన్ను శరణంటే నిన్ను వదిలిపెడతా, చివరి క్షణం దాకా నీకు అవకాశం ఇస్తా, నువ్వు ఇప్పుడు నన్ను శరణు వేడితే నిన్ను విడిచిపెడతానని చెప్పి ఎంతో దయగా ప్రవర్తించాడు. అంటే ఒక్కొక్క క్షణంలో ఒక్కొక్క రకంగా మహాత్ముల యొక్క హృదయాలు ప్రవర్తిస్తూ ఉంటాయి. అవి ధర్మబద్ధమైనవే అయి ఉంటాయి. అలాగే భృగు మహర్షి కూడా ఒక్కసారి ఆయనకి క్రోధం వచ్చేసింది, శాంతాన్ని మర్చిపోయాడు. వెంటనే పులోమ నమస్కారం చేసి భర్తకి ఇలా చెబుతోంది, అగ్నినా భగవంతస్మై రక్షసేహం నివేదిత. ఆ వచ్చినటువంటి రాక్షసునకు నేను పులోమనని చెప్పినటువంటి వాడు అగ్నిదేవుడే అని చెప్పి అగ్నిదేవుని పేరు కాస్తా చెప్పేసింది ఆవిడ. తతో మాం అనయద్రక్ష క్రోశంతీం కురరీమివ. నేను ఎంత దుఃఖిస్తున్నా కూడా లెక్క చేయకుండా ఆ రాక్షసుడు అగ్నిదేవుని వల్ల తెలుసుకున్నాడు. ఏం తెలుసుకున్నాడంటే, చిన్నతనంలో వీళ్ళ నాన్నగారు రాక్షసుడికిస్తా అని పలికిన పలుకులు ఈ పులోమ గురించే కాబట్టి ఈమెను నేను ఇదివరకే వరించాను, ఈమెయే ఆమె అనే విషయాన్ని నిర్ధారణ చేసుకున్నాడు ఆ రాక్షసుడు. దానికి కారణం ఎవరు అంటే అగ్నిదేవుడు. నేను ఎంత బాధపడినా కూడా లెక్క చేయకుండా ఒక లేడి పిల్లను అమాంతంగా తీసుకువెళ్ళినట్లుగా తన మాయా ప్రభావంతో ఆ రాక్షసుడు నన్ను తీసుకుని పోయాడు. సాహంతవ సుతస్యాస్య తేజసా పరిమోక్షిత భస్మీభూతంచ తద్రక్ష మాముత్సృజ్య పపాతవై. అంత కష్టం వచ్చినప్పటికీ కూడా నీ తేజస్సును నేను భరిస్తూ ఉన్నాను కదా, ఆ తేజస్సే, ఆ తేజోరూపమైనటువంటి బాలుని ప్రభావాన్ని తట్టుకోలేక ఆ రాక్షసుడు కాస్త బూడిదైపోయాడు. నీ పిల్లవాని చేత నేను రక్షింపబడ్డాను అని తెలియజేసింది. చెప్పంగానే భృగు మహర్షికి మళ్ళీ అగ్ని మీద కోపం వచ్చింది. ఈ రాక్షసుడికి ఇంత వివరాలు ఎవరు చెప్పమన్నారు, ఈ అగ్నిదేవుణ్ణని. సౌతిరువాచ ఇతి శ్రుత్వా పులోమాయాః భృగుః మన్యుమాన్ శశాప అగ్నిమతిక్రుద్ధః సర్వభక్షో భవిష్యసి. ముందు వెనక ఆలోచించకుండా తనలో వచ్చినటువంటి కోపం వల్ల అగ్నిదేవుణ్ణి శాపం పెట్టాడు భృగు మహర్షి. అసలు అగ్నిదేవుడే తేజో రాశి, ఆయన్ని తట్టుకోవటమే ఎవరి వల్ల కాదనుకుంటే అగ్నిని మించినటువంటి తపస్సు అనే తేజస్సు కలిగినటువంటి వాడు ఈ భృగు మహర్షి. మహర్షులకు కోపం వచ్చినట్లయితే ఎంతటి వారైనా సరే కష్టపడవలసిందే. దేవేంద్రుడు అంతటి వాడు దుర్వాసుని యొక్క శాపం వల్ల రాజ్యాన్ని కోల్పోవలసి వచ్చింది. ఏదో మహర్షి పాపం దివ్యమైనటువంటి ఒక మాల సంపాదించాడు, అందమైనటువంటి కమలముల మాల ఆ దుర్వాసుడు. దేవేంద్రుడు ఏదో చక్కగా ఐరావతాన్ని అధిరోహించి వెడుతున్నాడు కదా అని చూచి ఆయన ఆశీర్వదించి, ఇదిగో ఈ మాల తీసుకో అని దేవేంద్రుడికి సమర్పిస్తే, నేను ముల్లోకాలకి అధిపతిని, చిరిగిపోయినటువంటి మాసిపోయిన బట్టలు కలిగిన వాడు, శరీరం గెడ్డాలు అన్నీ పెంచుకున్నటువంటి ఈ బీదవాడు ఇచ్చేటువంటి ఈ మాల నాకెందుకని చెప్పి దాన్ని ఐరావతానికి సమర్పించాడు ఆ దేవేంద్రుడు. పోనీ అదేం చేసిందంటే ఆ మాలని గిరగిరా తిప్పి అవతల పడేసింది. దాంతో దుర్వాస మహర్షి కోపం వచ్చింది. నా రూపాన్ని చూచావు కానీ నా తపఃప్రభావాన్ని నువ్వు చూడలేదు, నీలో ఉన్నటువంటి ఈ మదం అనేటువంటి అహంకారం దిగిపోవాలి అంటే నీకు తగిన శాస్తి జరగవలసిందే, నీవు రాజ్యభ్రష్టుడు అవుదువుగాక అని శపించేశాడు. దాంతో దేవేంద్రుడు అంతటి వాడు ఒక్కసారి అక్కడి నుంచి పతనమైపోయాడు. అంటే మహర్షుల యొక్క తపశ్శక్తి అనేది అంత ప్రభావోపేతమై ఉంటుంది. శరీరాన్ని కృషింపచేసి భగవంతుని మీద దృష్టి పెట్టి ధర్మం కోసం, లోక కళ్యాణం కోసం వాళ్ళు తపస్సును ఆచరిస్తూ ఉంటారు. అందువల్ల అటువంటి వారి ఆగ్రహానికి గురి కాకూడదు. అలాగే ఇక్కడ అగ్ని అందరికన్నా తేజోవంతుడైనా ఆ అగ్ని కన్నా తపశ్శక్తి తేజోవంతుడు ఎవరంటే ఈ మహానుభావుడు మన మహర్షి భృగు మహర్షి. ఆయన అన్నాడు, ఇతి శ్రుత్వా పులోమాయాః భృగుః పరమమన్యుమాన్. మామూలు కోపం కాదు, అది దారుణమైనటువంటి కోపం కలిగిన వాడై అగ్నిని శపించాడు. ఏమని శపించాడు? నీవు అతి క్రూరుండవు, సర్వభక్షకుండవు కమ్ము. నీవు మిక్కిలి క్రూరాత్ముడవు. ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరో తెలుసుకోకుండా రాక్షసుడైనటువంటి వాడికి వివరాలన్నీ అందించావు కాబట్టి నువ్వు సర్వభక్షకుడు అవుతావు. అంటే పవిత్రమైనవి అపవిత్రమైనవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నువ్వు భక్షిస్తావు అని చెప్పి
శపించాడు. సౌతిరువాచ శప్తస్తు భృగుణావహ్ని క్రుద్ధో వాక్యమథాబ్రవీత్ కిమిదం సాహసం బ్రహ్మన్ కృతవానసి మాం ప్రతి. ఏమయ్యా మహర్షి, నువ్వు గొప్ప తపశ్శక్తి సంపన్నుడవే కావచ్చు, నువ్వు చెప్పింది చెప్పినట్టు ఫలించవచ్చు, కానీ ఎదురుకుండా ఉన్నవాడు కూడా ఎటువంటి వాడో నువ్వు అర్థం చేసుకోవాలి కదా. నా వల్ల ఎన్ని కార్యక్రమాలు జరగవలసి ఉన్నాయి. ఇలా నీ వంటి పరమ తపోనిష్టా గరిష్ఠులు కూడా కోపానికి లోనై చీటికి మాటికి శాపాలు పెడుతూ ఉంటే ఇక లోక కళ్యాణం ఎక్కడ ఏర్పడుతుంది? ఇంత సాహసం చేస్తావా నువ్వు? ధర్మే ప్రయతమానస్య సత్యంచ వదత సమం పృష్టో యదబ్రవం సత్యం వ్యభిచారోత్ర కోమమ. ధర్మం కోసం ప్రయత్నించి అప్పటికీ నేను జాగ్రత్తగా విషయాన్ని సమన్వయంగా చెప్పాను, ధర్మబద్ధంగానే చెప్పాను. ఈమె భృగువు భార్య అని చెప్పాను. ముందుగా నీవు వరించి ఉండొచ్చు అన్నాను. అది ఏమనుకున్నాడు రాక్షసుడంటే, నేను వరించినటువంటి పులోమ ఈమె అని వాడు అర్థం చేసుకున్నాడు. అంటే నిర్ధారణ చేసినట్లయింది. నాకు తెలిసిన విషయం అంతా నేను చెప్పాను, ధర్మబద్ధంగా చెప్పాను, అబద్ధం చెప్పలేదు నేను. ఇందులో నా తప్పే ఉంది? నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు నాకు శాపం పెడితే ఎలాగా? పృష్టో హి సాక్షి యస్సాక్ష్యం జానానోపి అన్యథా వదేత్ సపూర్వానాత్మన సప్త కులే హన్యాత్ తథా పరాన్. ఎవరైనా కూడా ఒక విషయం అడిగినప్పుడు దానికి సరైనటువంటి సమాధానం చెప్పకపోయినట్లయితే, నిజాన్ని చెప్పకపోయినట్లయితే, అబద్ధం చెప్పినట్లయితే కావాలని వారి వంశంలో 7 తరాల దాకా ఉన్న వాళ్ళందరికీ కూడా పుణ్యలోకాలు ప్రాప్తించవు. వాళ్ళందరూ కూడా పాపాన్ని పొందుతారు. అందువల్లనే నేను ధర్మంగా సత్యం చెప్పాను, నీకు వ్యతిరేకంగా నేనేమీ చెప్పలేదు, నిజాన్ని చెప్పాను. యశ్చ కార్యార్థతత్వజ్ఞ జానానోపి న భాషతే సోపి తేనైవ పాపేన లిప్యతే నాత్ర సంశయ. అన్ని విషయాలు తెలిసినవాడు, సమర్థుడైనటువంటి వాడు తనకి తెలిసిన విషయాన్ని 10 మందిలో చెప్పి ఆ పని సక్రమంగా జరిగేటట్టు చెయ్యకపోయినట్లయితే అటువంటి వాడు కూడా దారుణమైనటువంటి పాపంతో పూయబడతాడు. ఇందులో సందేహం ఏమీ లేదు. అందువల్ల నేను ధర్మానికి వ్యతిరేకం లేకుండా, నీకు కష్టం కలగకుండా అతడు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం నేను చెప్పాను, నాకు తెలిసినంత వరకు చెప్పాను. తన ఎరిగిన అర్థంబు ఒరుడు అనగా అది ఎట్లు చెప్పుమని అడిగిన చెప్పని వాడును అసత్యము సత్యము చెప్పని వాడును ఘోర నరక పంకమున పడున్. అబద్ధం చెప్పినవాడు దారుణమైనటువంటి నరకలోకంలో బాధలు అనుభవిస్తాడు. చేయదగిన సామర్థ్యం ఉండి కూడా దాన్ని దాచుకుని కార్యాన్ని దిగ్విజయం చేయని వాడు కూడా పాపాత్ముడే అవుతాడు. కాబట్టి నేను ఈ విషయాన్ని చెప్పాను, కానీ నువ్వు నన్ను శపించినంత తేలిగ్గా నిన్ను నేను శపించలేను అంటున్నాడు అగ్ని. ఎందువల్ల అంటున్నాడు భృగు మహర్షితో? శక్తోహమపి శప్తుం త్వాం మాన్యాస్తు బ్రాహ్మణా మమ జానతోపి నతే బ్రహ్మన్ కథయిష్యే నిబోధతత్. నిన్ను శపించగలిగిన వాడినైనప్పటికీ నిన్ను శపించే శక్తి నా దగ్గర ఉంది, అయినా నిన్ను శపించట్లా. ఎందుకంటే నీవు బ్రహ్మజ్ఞానివి, బ్రాహ్మణోత్తమునవు, ఎంతో చక్కగా విధిగా అగ్ని కార్యములన్నీ కూడా ఆచరిస్తూ ఉన్నావు లోక కళ్యాణం కోసం. కాబట్టి నీ అంతటి పవిత్రమూర్తిని, సద్బ్రాహ్మణుణ్ణి, తపస్సంపన్నుణ్ణి తెలిసి నేను శిక్షించలేను, దండించలేను. నువ్వు పెట్టినటువంటి శాపం నాకు పెట్టినా పర్వాలేదు. అడిచిన తిట్టినన్ మరి మహాపరుషంబులు పల్కి అల్కతో పొడిచినన్ ఉత్తమ ద్విజులు పూజ్యులు వారలకు ఎగ్గుసేసినన్ చెడు ఇహమున్ పరంబు ఇది సిద్ధము కావుటె రుంగి భక్తినెప్పుడు ధరణీసురోత్తముల పూజల తన్పుదున్ అల్గనోడుదున్. నీ మీద నాకేం కోపం లేదు. చక్కని బ్రహ్మతత్వం తెలిసిన వాళ్ళు ఒక మాట అన్నా, తిట్టినప్పటికీ కూడా, కోపంతో మాట్లాడినా, చేతిలో ఉన్నటువంటి కర్రతోనో చేత్తోనో పొడిచినప్పటికీ కూడా వాళ్ళ మీద కోపపడకూడదయ్యా. అలా కోప్పడి వారిని గనక బాధ పెట్టినట్లయితే ఈ లోకంలో సుఖాలు పోతాయి, పరలోకంలో సుఖాలు పోతాయి. కాబట్టి నువ్వు అగ్ని కన్నా నాకన్నా తేజోరాశివి. నువ్వు అంతటి గొప్ప బ్రాహ్మణోత్తముడవు, తపస్సంపన్నుడవైనటువంటి నువ్వు నన్ను శపించినంత తేలికగా
నిన్ను నేను శపించను. ఎందువల్లంటే నువ్వు ధర్మానికి సాక్ష్యం. ఉచ్చైర్గతిర్జగతి సిద్ధ్యతి ధర్మతశ్చేత్ తస్య ప్రమాచవచనై కృతకేతరైశ్చేత్ తేషాం ప్రకాశన విధాచ మహీసురైశ్చేత్ తానంతరేణ నిపతేత్ క్వనుమత్ప్రణామ. ఈ లోకమంతా ఎలా నడుస్తోంది అసలు? ఎన్ని పాపాలు జరుగుతున్నప్పటికీ కూడా ఈ లోకంలో ప్రళయం రాకుండా ఇంకా నడుస్తోందంటే కారణం ధర్మమే. ఆ ధర్మం అనేదానికి ప్రధానమైనటువంటి ఉదాహరణ, నిదర్శనము, రుజువు ఎక్కడ దొరుకుతుంది మనకి? కృతకేతరై, మానవుల చేత రాయబడిన వాటిల్లో దాదాపుగా దొరకదు. పరమేశ్వరుని చేత సాక్షాత్తు ఇవ్వబడినటువంటి వేదరాశిలో దొరుకుతుంది. అటువంటి వేదముల యొక్క సారాన్ని అవగతం చేసుకుని ప్రపంచానికి అందించేటువంటి వారు ఉన్నారే మహీశ్వరులు, బ్రహ్మజ్ఞానులు. వాళ్ళకు కాకపోతే నేను ఎవరికి ముందుగా నమస్కరిస్తాను అని భోజమహారాజు చెంపు రామాయణంలో ముందుగా వారికి నమస్కారం చేస్తూ కావ్యాన్ని ప్రారంభం చేస్తాడు. కాబట్టి ఓ భృగు మహర్షి, నువ్వు నన్ను శపించినప్పటికీ నీ గొప్పతనం నాకు తెలుసు. నువ్వు క్షణికా వయసులో శపించావు, నీ వల్ల సమాజానికి ప్రయోజనం చాలా ఉంది. నువ్వు చేసేటువంటి తపస్సంతా దేనికోసం అంటే నీ స్వార్థం కోసం కాదు, సమాజ హితం కోసం. అది తెలిసిన వాడిని కాబట్టి నిన్ను నేను శపించను. యోగేన బహుధాత్మానం కృత్వా తిష్ఠామి మూర్తిషు అగ్నిహోత్రేషు సత్రేషు క్రియాసు చ మఖేషు చ. ఇంకో విషయం, నీకు తెలిసిన విషయమే మళ్ళీ చెబుతున్నాను ఓ మహర్షి. అగ్నిదేవుడు అంతటి వాడిని నన్ను నీవు శపించావు. నా వల్ల ఏ ఏ కార్యాలు జరుగుతున్నాయో నీకు తెలియట్లేదా? నేను నా శక్తితో ఎన్నో రూపాలు ధరిస్తాను. యోగ శక్తితో అనేక రూపాలు ధరించి అనేక రకములైన దైవ కార్యములలో నేను ఉపయోగపడుతూ ఉంటాను. సత్రయాగముల్లో ఉపయోగపడుతూ ఉంటాను, యజ్ఞయాగాల్లో ఉపయోగపడుతూ ఉంటాను. నాకు అనేక రకాలైనటువంటి పేర్లు ఉన్నాయి. గార్హపత్యాగ్ని, ఆహవనీయాగ్ని అనేటువంటి పేర్లు నాకు చాలా ఉన్నాయి. నేను ఇలా ప్రజ్వలిల్లుతూ ఉండడం వల్లనే దేవతలంతా కూడా ఆనందంగా ఉంటారు. అటువంటి నన్ను నీవు త్వరపడి శపించడం అనేటువంటిది పొరపాటే. దరిశేష్టి, పౌర్ణమాసేష్టి మొదలైనటువంటి స్వరూపములుగా పూజింపబడేటువంటి దేవతలందరికీ కూడా ఆధారమైనటువంటి వాడిని నేనే. ఇన్ని పనులు చేస్తూ ఉన్నటువంటి నన్ను నువ్వు శపించటం వల్ల నీకు కలిగినటువంటి ప్రయోజనం ఏమిటి? వేదోక్తేన విధానేన మయి యద్ధూయతే హవిః దేవతాః పితరశ్చైవ తేన తృప్తా భవంతి వై. వేదమంత్రములతో ఎంతో శాస్త్రబద్ధంగా చేయబడేటువంటి యజ్ఞయాగాది క్రతువుల్లో ఇవ్వబడినటువంటి హవిస్సులు ఏవైతే ఉంటాయో ఆ హవిస్సులను దేవతలు స్వీకరిస్తారు. తద్వారా వాళ్ళు మనకు సస్య సమృద్ధిని, సకాలంలో వర్షాలు ఇస్తూ ఉంటారు. అంతేకాదు, దేవతలకే కాకుండా పితృదేవతలకు కూడా నా ద్వారానే ఆహారాన్ని అందించవలసి ఉంది. ఇటు దేవతలకు అటు పితృదేవతలకు కూడా వివిధ రూపాలలో వారికి తగినటువంటి చక్కని ఆహారాన్ని అందిస్తూ ఈ లోకానికి అంతటికీ క్షేమం చేకూర్చేటువంటి వాడను నేనే కదా. ఆపోదేవ గణా సర్వే ఆపహ పితృగణాస్తథా దర్శశ్చ పౌర్ణమాసశ్చ దేవానాం పితృభిస్తథా పితృభిస్సహ. దేవతా సమూహాలు అదేవిధంగా పితృదేవతా సమూహాలు ఇరువురు కూడా పౌర్ణమి నాడు దేవతలు, అమావాస్య నాడు పితృదేవతలు, వీరిద్దరూ కూడా చక్కగా నా ద్వారా, నా యందు చేయబడినటువంటి హోమముల ద్వారా తృప్తిని పొందుతూ ఉంటారు. ఈ దేవతలకు పితృదేవతలకే కాకుండా ప్రాణులందరికీ కూడా అంతరంగంలో సంచరించేటువంటి వాడను నేనై ఉన్నాను. ఇంత పవిత్రుడైన నన్ను, ఇన్ని రకములైన పనులు కార్యాలు నిర్వహించేటువంటి నన్ను ఈ రకంగా నువ్వు శపించటం అనేటువంటిది తగినది కాదు. అయినప్పటికీ కూడా నిన్ను నేను శపించాలి అని నా మనస్సులో ఏమీ అనుకోవటం లేదు. కానీ నాకు కోపం వచ్చింది. అందువల్ల నేను చేయవలసిన పని ఏమిటో నేను చేస్తాను అని అగ్నిదేవుడు కాస్త నిష్ఠూరంగానే భృగు మహర్షితో మాట్లాడాడు. ఈ రకంగా ఈనాటి ప్రవచనంలో మనం తెలుసుకున్నటువంటి విషయాలు ఏమిటి అంటే, అత్యంత తేజోరాశి అయినటువంటి చ్యవన మహర్షి ఏ రకంగా జన్మించాడన్న విషయం తెలుసుకున్నాం. అదేవిధంగా అగ్నిదేవుడు ఏ విధంగా మహర్షి చేత శాపాన్ని పొందాడు, భృగు మహర్షి చేత ఏమని శపించబడ్డాడు?
నీవు సర్వభక్షకుడవు అవుతావు అని శపించాడు. సర్వభక్షకుడవు అంటే అన్నింటినీ కూడా స్వీకరిస్తావు, అన్నింటినీ కూడా నీ అగ్నితో నీ తేజస్సుతో వాటిని భస్మం చేస్తూ ఉంటావని శపించాడు. ఇందులో ఉన్న వృత్తాంతంలోని విశేషాలు మరిన్ని మనం రేపటి ప్రవచనంలో తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి. ఇప్పుడు ఆచార్యుల వారి ఈ శ్లోకాలన్నింటినీ కూడా మన చేత పారాయణ చేయిస్తారు. ఓం నమో వెంకటేశాయ. అథ శ్రీమన్మహాభారతే శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి ఆదిపర్వణి షష్ఠోऽధ్యాయः షష్ఠోऽధ్యాయः పౌలోమపర్వ పౌలోమపర్వ యవనస్యోత్పత్తిః యవనస్యోత్పత్తిః తద్దర్శనేన తద్దర్శనేన రక్షసః రక్షసః భస్మీభావः భస్మీభావః భృగుకర్తృకం భృగుకర్తృకం అగ్నయే శాపదానం చ అగ్నయే శాపదానం చ సౌతిరువాచ సౌతిరువాచ అగ్నేరథవచ శ్రుత్వా అగ్నేరథవచ శ్రుత్వా తద్రక్షః ప్రజహారతం తద్రక్షః ప్రజహారతాం బ్రహ్మన్వరాహ రూపేణ బ్రహ్మన్వరాహ రూపేణ మనో మారుతరం హస మనో మారుతరం హస తతః స గర్భో నివసన్ తతః స గర్భో నివసన్ కుక్షౌ భృగుకులోద్వహ కుక్షౌ భృగుకులోద్వహః రోషాన్ మాతుస్యుతః కుక్షేః రోషాన్ మాతుశ్చ్యుతః కుక్షేః యవనస్తేన సోభవత్ యవనస్తేన సోభవత్ తం దృష్ట్వా మాతురుదరాత్ తం దృష్ట్వా మాతురుదరాత్ చ్యుతమాదిత్యవర్చసం చ్యుతమాదిత్యవర్చసం తద్రక్షో భస్మసాద్భూతం తద్రక్షో భస్మసాద్భూతం పపాత పరిముచ్యతాం పపాత పరిముచ్యతాం సాతమాదాయ శుశ్రోణి సాతమాదాయ శుశ్రోణి ససార భృగునందనం ససార భృగునందనం యవనం భార్గవం పుత్రం శవనం భార్గవం పుత్రం పులోమా దుఃఖమూర్ఛిత పులోమా దుఃఖమూర్ఛిత తాం దదర్శ స్వయం బ్రహ్మ తాం దదర్శ స్వయం బ్రహ్మ సర్వలోకపితామహః సర్వలోకపితామహః రుదంతీం బాష్పపూర్ణాక్షీం రుదంతీం బాష్పపూర్ణాక్షీం భృగోర్భార్యామనిందితాం భృగోర్భార్యామనిందితాం సాంత్వజామాస భగవాన్ సాంత్వజామాస భగవాన్ వధూం బ్రహ్మా పితామహః వధూం బ్రహ్మా పితామహః అశ్రుబిందూద్భవా తస్యాః అశ్రుబిందూద్భవా తస్యాః ప్రావర్తత మహానదీ ప్రావర్తత మహానదీ అనువర్త్మాశ్రితా తస్యా అనువర్తమాశ్రితా తస్యా భృగోః పత్న్యాస్తపస్వినః భృగోః పత్న్యాస్తపస్వినః తస్యా మార్గం శ్రుతవతీం తస్యా మార్గం శృతవతీం దృష్ట్వా తు సరితం తదా దృష్ట్వా తు సరితం తదా నామ తస్యాస్తదా నద్యాః నామ తస్యాస్తదా నద్యాః చక్రే లోకపితామహః చక్రే లోకపితామహః వధూసరా ఇతి భగవాన్ వధూసరా ఇతి భగవాన్ యవనస్యాశ్రమం ప్రతి యవనస్యాశ్రమం ప్రతి స ఏవం చ్యవనో జజ్ఞే స ఏవం చ్యవనో జజ్ఞే భృగోః పుత్రః ప్రతాపవాన్ భృగోః పుత్రః ప్రతాపవాన్ తందదర్శ పితా తత్ర యవనంతాంచ భామినీం శవనంతాంచ భామినీం సపులోమాంతతో భార్యాం సపులోమాంతతో భార్యాం పప్రచ్ఛ కుపితో భృగుః పప్రచ్ఛ కుపితో భృగుః భృగురువాచ భృగురువాచ కేనాసి రక్షసే తస్మై కేనాసి రక్షసే తస్మై కథితా త్వం జహీర్షతే కథితా త్వం జహీర్షతే
रक्षते न हि त्वां वेद तद्रक्षो न हि त्वां वेद तद्रक्षो मद्भार्याञ्चारुहासिनीम् मद्भार्याञ्चारुहासिनीम् तत्त्वमाख्याहितं ह्यद्य तत्त्वमाख्याहितं ह्यद्य शप्तुमिच्छाम्यहं वृषा शप्तुमिच्छाम्यहं वृषा बिभेति को न शापान्मे बिभेति को न शापान्मे कस्य चायं व्यतिक्रमः कस्य चायं व्यतिक्रमः पुलोमोवाच पुलोमोवाच अग्निना भगवंस्तस्मै अग्निना भगवंस्तस्मै रक्षसे हन्निवेदिता रक्षसे हन्निवेदिता ततो मामनजद्रक्षः ततो मामनयद्रक्षः क्रोशन्तीं कुररीमिव रोशन्तीं कुररीमिव साहन्तवसुतस्यास्य साहन्तवसुतस्यास्य तेजसा परिमोक्षिता तेजसा परिमोक्षिता भस्मीभूतं च तद्रक्षो भस्मीभूतं च तद्रक्षो मामुत्सृज्य पपात वै मामुत्सृज्य पपात वै सौतिरुवाच सौतिरुवाच इति श्रुत्वा पुलोमाया इति श्रुत्वा पुलोमाया भृगुः परममन्युमान् भृगुः परममन्युमान् शशापाग्निमतिक्रुद्धः शशापाग्निमतिक्रुद्धः सर्वभक्षो भविष्यसि सर्वभक्षो भविष्यसि इति इति श्रीमहाभारते श्रीमहाभारते आदिपर्वणि आदिपर्वणि पौलोमपर्वणि पौलोमपर्वणि अग्निशापे अग्निशापे षष्ठोऽध्यायः षष्ठोऽध्यायः सप्तमोऽध्यायः सप्तमोऽध्यायः पौलोमपर्व पौलोमपर्व भृगुन्निर्भर्त्स्य भृगुन्निर्भर्त्स्य कुपितस्य कुपितस्य अग्नेः अग्नेः अन्तर्धानम् अन्तर्धानम् ब्रह्मणा शापम् ब्रह्मणा शापम् सङ्कोच्य सङ्कोच्य वह्नेः वह्नेः प्रसादनं च प्रसादनं च सौतिरुवाच सौतिरुवाच शप्तस्तु भृगुणा वह्निः शप्तस्तु भृगुणा वह्निः क्रुद्धो वाक्यमथाब्रवीत् क्रुद्धो वाक्यमथाब्रवीत् किमिदं साहसं ब्रह्मन् किमिदं साहसं ब्रह्मन् कृतवानसि मां प्रति कृतवानसि मां प्रति धर्मे प्रयतमानस्य धर्मे प्रयतमानस्य सत्यं च वदतः समम् सत्यं च वदतः समम् पृष्टो यदब्रवं सत्यं पृष्टो यदब्रवं सत्यम् व्यभिचारोऽत्र को मम व्यभिचारोऽत्र को मम पृष्टो हि साक्षी यः साक्ष्यम् पृष्टो हि साक्षी यः साक्ष्यम् जानानोऽप्यन्यथा वदेत् जानानोऽप्यन्यथा वदेत् सपूर्वानात्मनः सप्त सपूर्वानात्मनः सप्त कुले हन्यात्तथा परान् कुले हन्यास्तथा परान् यश्च कार्यार्थतत्त्वज्ञो यश्च कार्यार्थतत्त्वज्ञो जानानोऽपि न भाषते जानानोऽपि न भाषते सोऽपि तेनैव पापेन सोऽपि तेनैव पापेन लिप्यते नात्र संशयः लिप्यते नात्र संशयः शक्तोऽहमपि शप्तुं त्वाम् शक्तोऽहमपि शप्तुं त्वाम् मान्यास्तु ब्राह्मणा मम मान्यास्तु ब्राह्मणा मम जानतोऽपि च ते ब्रह्मन् जानतोऽपि च ते ब्रह्मन् कथयिष्ये निबोधत ते कथयिष्ये निबोध तत् योगेन बहुधात्मानं योगेन बहुधात्मानम् कृत्वा तिष्ठामि मूर्तिषु कृत्वा तिष्ठामि मूर्तिषु अग्निहोत्रेषु सत्रेषु अग्निहोत्रेषु सत्रेषु क्रियासु च मखेषु च क्रियासु च मखेषु च वेदोक्तेन विधानेन
వేదోక్తేన విధానేన మయి యద్ధూయతే హవిః మయి యద్ధూయతే హవిః దేవతాః పితరశ్చైవ దేవతాః పితరశ్చైవ తేన తృప్తా భవంతి వై తేన తృప్తా భవంతి వై ఆపో దేవగణాః సర్వే ఆపో దేవగణాః సర్వే ఆపః పితృగణాస్తథా ఆపః పితృగణాస్తథా దర్శశ్చ పౌర్ణమాసశ్చ దర్శశ్చ పౌర్ణమాసశ్చ దేవానాం పితృభిః సహ దేవానాం పితృభిః సహ. పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో మనం పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు ఆచార్యుల వారు విదుర నీతి అనే చక్కని అంశాన్ని అందిస్తారు. ఆ అంశాన్ని కూడా శ్రవణం చేసి పరమాత్మ అనుగ్రహానికి పాత్రులమవుదాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశాయ నమః. పవిత్రమైన కథలో ఈనాడు చ్యవన మహర్షి యొక్క జన్మ వృత్తాంతాన్ని మనం తెలుసుకున్నాం. అత్యద్భుతం. ఇక విదురనీతిలోకి ప్రవేశించే ముందు వ్యాసుల వారికి నమస్కరించుకుందాం. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే. వ్యాసుడికి ధర్మాత్ముడైన విదురుడికి నమస్కారం చేసుకుని ఈనాడు విదురనీతిలో చెప్పుకునే అంశం ఏమిటి అంటే, నిన్ననే మనం కొంతమేర ప్రస్తావించుకున్నాం. లోకంలో ముగ్గురున్నారయ్యా, వీళ్ళు భూమి నుండి బంగారు పువ్వుల్ని కోసుకుంటారు అని. వాళ్ళెవరు అంటే శూరుడు, ఒక విద్యలో బాగా నిష్ణాతుడైనవాడు, అలాగే ఒకడిని సేవించడం బాగా తెలిసినవాడు. ఈ ముగ్గురు లోకంలో పతనం అవ్వడం అనేది చాలా తక్కువ శాతం ఉంటుంది. శూరుడు ఎలా గొప్పవాడు అవుతాడంటే, శూరుడు అనగానే మనం ఎలా అర్థం చేసుకోవాలి, కత్తి పట్టుకుని మీదకెళ్ళిపోయేవాడు అని అర్థం కాదు. అలా కూడా ఒక అర్థం ఉంది. శూరస్య మరణం తృణం, ఉదారస్య తృణం విత్తం, శూరస్య మరణం తృణం. ఉదారమైన బుద్ధి గలవాడికి డబ్బు తృణంగా భావిస్తాడు. వాడు పక్కవాడికి ఇస్తే ఏమవుతుందిలే, రేపు వస్తుందిలే అనుకుంటాడు. వస్తుందో రాదు తర్వాత సంగతి. వాడి గుణం మాత్రం అలా ఉంటుంది. ఇక శూరస్య మరణం తృణం, వాడి చావుని పెద్దగా లెక్క పెట్టడు. ఎప్పుడైనా చచ్చిపోతాం కదా, ఎలాగైనా మనం అనుకున్న దాంట్లోనే చచ్చిపోదాం అనుకుంటూ ఉంటాడు. శూరుడు అంటే అలా ఒక అర్థం ఉంది. కానీ ఇక్కడ చెప్పింది ఏమిటంటే కార్యశూరుడు అని. అనుకున్న పనిని చెయ్యకుండా విడిచిపెట్టడు. అలాంటి వాడు కార్యశూరుడు అంటే. వీడి లక్షణాలు చాలా గొప్పగా ఉంటాయి. ఇది ప్రతివాడు కూడా నేర్చుకోవలసింది. ఒక దాంట్లో మనం ఉన్నతిని పొందలేదనుకోండి, సాఫల్యత పొందలేదనుకోండి, వెంటనే విడిచిపెట్టకూడదు. ఒక బావి తవ్వాలి అనుకున్నాం. తవ్వాలనుకున్నప్పుడు ఒక చోట ఓ గుంట చేసి ఓ 4-5 అడుగులు తవ్వి నీళ్లు రాలేదని మళ్ళీ ఇంకో చోటకి వెళ్ళి ఇంకో 4-5 అడుగులు తవ్వి ఇంకో చోటకి వెళ్ళి ఇంకో 4 అడుగులు తవ్వాడు అనుకోండి, అప్పుడు ఎక్కడా నీళ్లు పడవు. కానీ ఇన్నిసార్లు తవ్విన ప్రయత్నం ఒకే చోట చేస్తే చక్కగా నీళ్లు పడడం అనేది ఉంటుంది కదా. జీవితంలో మనం ఒక దాంట్లో సాఫల్యం పొందలేదని దాన్ని వదిలేసి ఇంకో దాంట్లోకి వెళ్ళి అక్కడ కొంచెం రుచి చూసి అది నచ్చలేదని ఇంకో చోటుకి వెళ్ళి ఇలా తిరుగుతూ ఉంటే జీవితం అంతా వ్యర్థమైపోతుంది. చివరికి వాడు అనుకున్న దాన్ని పొందలేడు. ముందే తెలివిగా ఆలోచించుకుని ఒక దానిలో నిశ్చయం చేసుకోవాలి, ఇది నాకు సరిపోతుంది అని. సరిపోతుంది అని నిశ్చయం చేసుకున్న తర్వాత ఇక మళ్ళీ అక్కడి నుంచి వెనక్కి రాకూడదు. ఏమైనా సరే దాని అంతం చూడాలి. ఆలోచించిన తర్వాత పరిగెత్తడమే ఇక. ఎందుకంటే దారిని నీ ఆలోచనతోనే ముందు చూసేయాలి. అలా ఉన్నప్పుడు జీవితంలో గొప్పతనాన్ని పొందుతాడు. అలా ముందుకు వెళ్ళేవాడినే కార్యశూరుడు అంటారు. శూరశ్చ కృత విద్యశ్చ. పైగా శూరుడు అంటే ఇంకో లక్షణం చెప్తాడుగా భర్తృహరి. క్వచిత్ పృథ్వీశయ క్వచిదపి చ పర్యంకశయన క్వచిత్ శాకాహార క్వచిదపి చ శాల్యోదన రుచి క్వచిత్ కంథాధారీ క్వచిదపి చ దివ్యాంబరధర అంటాడు. ఒక్కొక్క చోట భూమి మీద పడుకోవాల్సి వస్తే చక్కగా పడుకుంటాడు, ఒక చోట మంచి పరుపు మీద పడుకుంటాడు. ఇక్కడ ఒక కుర్రవాడట ఐఫోన్ కొత్త మోడల్ వస్తుందని ముందే తాను తీసుకోవాలని 2 రోజులు లైన్లో పడుకుని ఉన్నట్టు. అక్కడ ఎంత శ్రద్ధో. పరీక్ష అంటే ఎప్పుడైనా అలా కింద పడుకుంటామా? ఫోన్ కొత్త మోడల్ అంటే దాన్ని తీసుకోవడానికి పడుకున్నాడంటే ఎంత ఆశ్చర్యం. కార్యశూరత్వమే, తనకు కావలసింది కావాలి కాబట్టి పడుకున్నాడు. అలా చదువులో శూరత్వం చూపిస్తే చక్కగా మార్కులు వస్తాయి. దానికి ఒకరిని భయపడక్కర్లా, కాపీ కొట్టక్కర్లా. ఆ గుణం అలవాటు చేసుకోవాలి. క్వచిత్ పృథ్వీశయ క్వచిదపి చ పర్యంకశయన. ఒక్కొక్కసారి చక్కగా ఉంటాడు. తర్వాత క్వచిత్ శాకాహార. తాను అనుకున్న పని సాధించడం కోసం ఒక్కొక్కసారి మేలైన అన్నాన్ని తింటాడు, రుచి లేనటువంటి అన్నాన్ని తింటాడు. క్వచిత్ కంథాధారి. ఒక్కొక్కసారి బొంత కప్పుకోవాల్సి వస్తుంది, ఒక్కొక్కసారి దివ్యాంబరాలు ధరించాల్సి వస్తుంది. ఇలా పని చేసేటువంటి వాడు ఎటువంటి స్థితిలోనైనా సరే తన పనిని నెరవేర్చుకుంటాడు. మనస్వీకార్యార్థి నగణయతి దుఃఖం నచ సుఖం.
తాననుకున్న పని సాధించడం కోసం దుఃఖాన్ని సుఖాన్ని లక్ష్యపెట్టకుండా ఎవడుంటాడో వాడు శూరుడు అని చెప్పాడు. అలాంటి శూరుడు ప్రపంచంలో దేన్నైనా సరే ఖచ్చితంగా సాధిస్తాడు అని చెప్తాడు విదురుల వారు. ఆ తర్వాత శూరః కృత విద్యశ్చ, ఒక కళలో గొప్ప నిష్ణాతుడైనటువంటి వాడు ఖచ్చితంగా లోకంలో హాయిగా బ్రతకగలుగుతాడు అంటాడు. బాగా చదువుకుంటే గట్టిగా మాట్లాడినైనా మాట్లాడతాడు, లేదా పోట్లాడినైనా పోట్లాడతాడు. ఈ రెండు గుణాల్లో ఖచ్చితంగా ఉంటుంది బాగా ఎందులో అయినా గొప్పవాడికి. పండితుడైన వాడు గొప్పవాడే. అలాగే తాననుకున్న దాంట్లో ఒక రంగం కళ ఉంటుంది. మంగళంపల్లి బాలమురళి కృష్ణ గారు, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఇలాంటి కళాకారులు కదా వీళ్ళందరూ. వాళ్ళు నమ్ముకున్న దాంట్లో ఒక స్థితికి వెళ్ళారు. అలాంటి స్థితిలో ఉన్నవాళ్ళు కూడా భూమి నుంచి బంగారు పుష్పాలని పిండుతారయ్యా అంటాడు. ఆ తర్వాత యశ్చ జానాతి సేవితం, ఇక్కడొచ్చింది శూరశ్చ కృత విద్యశ్చ, ఇంతవరకు పర్వాలేదు. యశ్చ జానాతి సేవితం అంటే ఒకరిని సేవించడం ఎవడికి బాగా తెలుసో వాడు బాగుపడతాడయ్యా అన్నాడు. ఈవేళ సమాజంలో అంతా ఇదే ఉందా లేదా? నువ్వెంత చదువుకున్నావా అనవసరం, నీ పరిస్థితి ఏమిటి, నువ్వెంత నిజాయితీగా ఉంటావా అనవసరం. పక్క వాడికి సేవ చేయడం బాగా వచ్చిందా వాడికి 100 మార్కులు పడిపోతాయి. ఎందుకంటే సేవా ధర్మమే అలాంటిది. ఆత్మాభిమానాన్ని చంపుకుని ప్రతివాడు ఒకటి కింద సేవ చెయ్యగలడా? అలా ఉండలేరు. అలా ఉండలేనప్పుడు వాడిని ఏమంటాడు ప్రపంచంలో గర్వి అంటాడు. అంతే కదా జరుగుతున్నది. పైగా సేవ చేసేవాడిని ఎలా అంటాడు రాజు అనేవాడు చెప్తాడు, మౌనాన్మూక ప్రవచన పటరు వాచకో జల్పకోవా ధృష్టః పార్శ్వే భవతి చ వసందూరతోప్య ప్రగల్భ క్షాంత్యాభీరుర్యతి న సహతే ప్రాడిశో నాభిజాతః సేవాధర్మ పరమగహన యోగినామప్యగమ్య అంటాడు. సేవ చేయడం అంటే చాలా కష్టం అండి. మనం ఈ శూరుళ్ళైనా ఉండొచ్చు, చదువైనా నేర్చుకోవచ్చు. కానీ మౌనాన్మూక, రాజుగారి దగ్గరికి వెళ్ళి మౌనంగా ఉన్నాం అనుకోండి, వీడు మూగవాడు ఎందుకు పనికిరానివాడు అంటాడు. ప్రవచన పటుహు, 10 మందిలో ధైర్యంగా మాట్లాడాడు, ఒక విషయం చెప్పాడు అనుకోండి, వీడు చాలా గర్విష్ఠి, చూసారా ఎలా మాట్లాడుతున్నాడో నా ముందే అంటాడు. అలా కూడా లేదు. దృష్టః పార్శ్వే భవతి చ వసన్, పక్కనే ఉన్నాడు అనుకోండి, ఆయనకి ఏదన్నా అవసరం అవుతుంది సహాయం చేయాలని పక్కనే ఉన్నాడు అనుకోండి, భయభక్తులు లేకుండా ఎంత చనువుగా పక్కన ఉంటున్నాడు చూసావా అంటాడు. దూరంగా ఉన్నాడు అనుకోండి, చేతగానివాడు అంటాడు. క్షాంత్యాభీరుర్యదిన సహతే, ఓర్పుగా ఉన్నాడు అనుకోండి, వీడు చాలా భయస్థుడండి అంటాడు. ఏదైనా సహతే, వాడు అనవసరంగా అంటుంటే సహించలేదనుకోండి, వీడి జన్మే ఇలాంటిదిలే అంటాడు. సేవాధర్మం అంటే ఇలా ఉంటుందయ్యా. నువ్వు ఏది చేసినా అది అవతల వాడికి నచ్చదు, ఏదో ఒకటి అంటూనే ఉంటాడు. ఎందుకంటే సేవాధర్మమే అలాంటిది. సేవాధర్మ పరమగహన యోగినామప్యగమ్య, యోగులకు కూడా కుదరదయ్యా, అంత కష్టంగా ఉంటుందంటాడు. అందుకే దీంట్లో బాగా నిష్ణాతుడైన వాడు ప్రపంచాన్ని గెలుస్తాడని చెప్పాడు. ఇక్కడ రహస్యం ఉంది. ఇదొక్కటేనా అంటే ఇది మనం లోకనీతిగా చెప్పుకున్నాం కదా. పూర్వం ఏం చేసేవారంటే గురుకులాల్లో మొదటి నుంచి తనని తాను నిగ్రహించుకోవడం, పెద్దవాళ్ళకి సేవ చేయడాన్ని నేర్పించేవాళ్ళు అదే పనిగా. గురువుగారి దగ్గర ఉండడం అంటే ఈ రోజుల్లాగా ఫీజు కట్టేసి ఊరికే చదువుకోవడం కాదు. గురువుగారు ఏది చెప్తే అది చెయ్యాలి, ఎలా తిడితే అలా పడాల్సిందే. అక్కడ అలా కాదు ఇలా కాదు అనకూడదు. ఆచార్యుల వారు ఇంత పూర్వమే ధౌమ్యుడి కథని ప్రస్తావన చేశారు కదా. ధౌమ్యుడి కథలో ఎంత పరీక్ష పెట్టారు, వేదుడికి ఉపమన్యుడికి ఆ శిష్యులందరికీ పరీక్ష పెట్టారు కదా. చివరికి తినద్దు అంటే జిల్లేడు పాలు తాగేసి కళ్ళు పోగొట్టుకుంటాడు. అయితే గురువు మళ్ళీ తిరిగి దాన్ని ఇవ్వగలడు అనుకోండి. గురువుగారు ఎలా చెప్తే అలా నడవడం మెసులు అలా నేర్చుకుంటే పెద్దవాడిని ఎలా మెప్పించాలో తెలిసేటువంటి సంస్కారం పూర్వం చిన్నవాళ్ళకు వచ్చేది. ఇప్పుడు ఆ గురుకుల విద్యలన్నీ ఏవి? పరమాచార్యుల వారు అందుకే ఓ మాట చెప్తారు, మీ పిల్లల్ని కాన్వెంట్లో చేర్పిస్తున్నారు, కాలేజీల్లో చేర్పిస్తున్నారు, మంచిదేనయ్యా, కానీ ఒక సన్యాసిగా నేను మిమ్మల్ని కోరిక అడుగుతున్నాను, పూర్వంలాగా 1 సంవత్సర కాలం వారాలు చెప్పుకుని ఆయా ఇంట్లో తినేలాగా కానీ భిక్షాటనకు కానీ పంపించండి అని అన్నారు. ఒక మాట దేనికన్నారంటే మానవమానాలు తెలుస్తాయి పిల్లలకి. ఒక్కొక్కడు తిడతాడు, ఒక్కొక్కడు పొగుడుతాడు. ఇవన్నీ చిన్నప్పటి నుంచి అలవాటైనప్పుడు జీవితంలో ఒక్కసారిగా ఎవరైనా ఏదన్నప్పుడు కోపించడం అనేది వాళ్ళలో ఉండదు. ముందు వివేకం ఉంటుంది, వీడు నన్ను ఎందుకు అంటున్నాడు, నేను ఎలా ఉండాలి అనేటువంటి విషయాలన్నీ అవగతమవుతాయి. ఈనాటి విద్యా విధానంలో దురదృష్టవశాత్తు అవన్నీ కోల్పోయాం మనమన్నీ కూడా. కానీ మన ప్రాచీనమైనటువంటి సంప్రదాయాల్లో ఈ సేవాధర్మాన్ని కూడా చదువుతో పాటుగా నేర్పించేవాళ్ళు.
అందుకే శూరశ్చ కృతవిద్యశ్చ యశ్చ జానాతి సేవితుం. శూరుడైన వాడు, విద్య బాగా నేర్చినవాడు, సేవ చేయడం తెలిసినవాడు, ఈ ముగ్గురు కూడా భూమి నుండి బంగారు పుష్పాలను కోసుకుంటారు. అంటే జీవితంలో చక్కగా ఆనందంగా ఉంటారు అని చెప్పారు. అందుకని ప్రయత్నపూర్వకంగా మనం ఈ మూడింటిని కూడా సాధించాలి అని ఈనాటి విదుర నీతిలో మనం చెప్పుకున్నాం. మరుసటి నాడు కొత్తటి శ్లోకాలతో ప్రహేళిక భాగంలో కలుసుకుందాం. ఈనాటికి ముగింపు పలుకుతూ ఓం నమో వెంకటేశాయ. ఆచార్యుల వారు చాలా విలక్షణంగా చక్కగా విదుర్నీతిని మనకు అందించారు. ఇప్పుడు గోవిందనామాలు మనం ఆడియో ద్వారా శ్రవణం చేస్తూ గానం చేస్తూ స్వామి అనుగ్రహానికి పాత్రలమవుదాం. ఓం నమో వెంకటేశాయ. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్త వత్సల భాగవత ప్రియ నిత్య నిర్మల నీలమేఘ శ్యామ పురాణ పురుష పుండరీకాక్ష నందనందన నవనీత చోర పశుపాలక శ్రీ పాప విమోచన దుష్ట సంహార దురిత నివారణ శిష్ట పరిపాలక కష్ట నివారణ గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. వజ్రమకుటధర వరాహమూర్తి గోపీ జనలోల గోవర్ధనోద్ధార దశరథ నందన దశముఖమర్దన పక్షి వాహన పాండవ ప్రియ మత్స్య కూర్మ మధుసూదన హరి వరాహ నరసింహ వామన భృగురామ బలరామానుజ మౌథ కల్కిధర వేణుగాన ప్రియ వెంకటరమణ గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. సీతానాయక శ్రిత పరిపాలక దరిద్ర జన పోషక ధర్మ సంస్థాపక అనాథ రక్షక ఆపద్బాంధవ శరణాగత వత్సల కరుణా సాగర కమలదళాక్ష కామిత ఫలద పాప వినాశక పాహి మురారే శ్రీముద్రాంకిత శ్రీవత్సాంకిత ధరణీ నాయక దినకర తేజ గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద
గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద శాంగ గదాధర గోవింద వీరజాతీర్థ గోవింద విరోధి మర్దన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమదయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతిమాల గోవింద వడ్డీ కాసులవాడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్కృత గోవింద స్త్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద అతి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆపన్ నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద ఇవరాజ రక్షక గోవింద పరమదయాళో గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసీ వనమాల గోవింద దేశ సాయినే గోవింద దేశాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడు కొండల వాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోకుల
నందన గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవిందనామాలు భక్తి శ్రద్ధలతో చక్కగా శ్రవణం చేశాం, గానం చేశాం. ఇప్పుడు క్షమాప్రార్థనాదులు ఆచార్యుల వారితో కలిసి చక్కగా పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం